ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, వెల్కమ్ టు బిగినర్ క్లాస్. అందరు సిద్ధంగా ఉన్నారు కదా? మనం ప్రార్థనతో లెసన్ స్టార్ట్ చేసుకుందాం. అందరూ మోకరించి చేతులు జోడించి కళ్ళు మూసుకోండి. పరిశుద్ధ దైవానికి స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. మీ సన్నిధి మా మధ్యలో ఉంచండి ప్రభా. మీరు మా మధ్యలో ఉండి నాయన చిన్న బిడ్డలతో మీరే మాట్లాడండి. వారితో మీరే ఏ విధంగా ఉండాలో ప్రభా మీరే తెలియజేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మనము 22nd లెసన్ చూసుకుందాం. స్వస్థత పొంది కృతజ్ఞతను చూపిన వ్యక్తి, ద పర్సన్ హూ షోడ్ గ్రాటిట్యూడ్ ఆఫ్టర్ హీల్డ్. ఈ లెసన్లో కంటత వాక్యము కీర్తనలు 103:2 నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఇంగ్లీష్లో Psalms 103:2 Praise the Lord, my soul, and forget not all his benefits. పిల్లలు, మీరు ఎప్పుడైనా ఇతరుల ఎళ్ళ సహాయం పొందుకొని ఇంకా ఇతరుల దగ్గర నుంచి మీరు గిఫ్ట్స్ని అంటే బహుమతులను పొందుకున్నప్పుడు, ఇంకా ప్రైజెస్ని తీసుకున్నప్పుడు, ఇంకా అనేక మేలులు పొందుకున్నప్పుడు మీరు వారికి ఏం చెప్తారు? థ్యాంక్ యూ చెప్తారు కదా, వారికి కృతజ్ఞతలు చెల్లిస్తారు. అదేవిధంగా దేవునికి కూడా మీరు కృతజ్ఞతలు చెప్తున్నారా? దేవునికి కూడా మీరు థ్యాంక్ యూ చెప్తున్నారా? ఎందుకంటే ఆయన మీ జీవితంలో అనేక మేళ్ళు చేశారు కదా. ఆయన మీకు ఇచ్చిన జీవితంని బట్టి, మీకు ఇచ్చిన ఆరోగ్యంని బట్టి, మీ కుటుంబంని బట్టి, ఇంకా అనేక విషయాలను బట్టి మీరు ఎల్లప్పుడూ ఆయనకి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆయనకి థ్యాంక్ యూ చెప్పాలి. అది ఏ విధంగా చెప్పాలి? ఎల్లప్పుడూ దేవుణ్ణి మహిమపరుస్తూ ఉండాలి కదా. అయితే ఈరోజు ఈ లెసన్లో ఒక కుష్టి వ్యాధి కలిగిన వ్యక్తి, అతను దేవుని దగ్గర మేలు పొందుకొని ఆయన దేవునికి ఏ విధంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడో, ఏ విధంగా దేవునికి తన యొక్క కృతజ్ఞతను గ్రాటిట్యూడ్ని తెలిపాడో మనం ఈ లెసన్లో నేర్చుకుందాం. ఒక గ్రామంలో 10 మంది కుష్టి రోగులు ఉండేవారు. కుష్టి వ్యాధి అని అంటే అది లెప్రసీ అంటారు ఇంగ్లీష్లో. ఈ యొక్క వ్యాధి యొక్క లక్షణాలు ఏంటంటే, వ్యాధి ఉన్న వాళ్ళకి ఈ విధంగా ఉంటుంది. చూడండి, వారి యొక్క శరీరం మీద అన్ని మచ్చలు ఉంటాయి. ఇంకా వారి యొక్క కాళ్ళు చేతులు ఇలా వంగిపోయి ఉంటుంది. ఇంకా వారి యొక్క కనుబొమ్మలు ఇంకా ఇవన్నీ వెంట్రుకలన్నీ ఊడిపోతాయి. ఇంకా ఈ విధంగా వారికి కాళ్ళకి చేతులకి స్పర్శ ఉండదు. వాళ్ళు చేయి మంట మీద పెట్టినా కూడా వాళ్ళకి తెలియదు. అంతగానము దీంట్లో వారి చేయిలో కానీ కాళ్ళలో కానీ స్పర్శ ఉండదు. అయితే ఈ విధంగా వీరు ఎంతో భయంకరమైన స్థితిలో ఉంటారు. వీరి కుటుంబంతో కలిసి ఉండకూడదు. ఇంకా వీరి యొక్క గ్రామంలో కూడా కలిసి ఉండకూడదు. వీరిని ఊరు వెలుపల ఉండాలి. వీరు ఎవరెవరికైతే ఈ కుష్టి వ్యాధి వస్తుందో వారు ఆ గ్రామం వెలుపల అంటే ఊరు బయట వాళ్ళు ఉండాలి. ఊరు లోపలికి వాళ్ళు రాకూడదు. ఇంకా అలాంటి వారిని అపవిత్రులుగా పరిగణించేవాళ్ళు, వారు అపవిత్రులుగా ఎంచేవారు. ఇంకా అటువంటి పరిస్థితిలో ఇంకా వారికి ఎవరు వారితో మాట్లాడేవారు కాదు. అందరూ వారికి దూరంగా ఉండేవాళ్ళు. ఇంకా వారిని చూసి జాలిపడేవారు ఎవరూ లేరు. ఇంకా వారి యొక్క పరిస్థితిని చూసి వారు ఎంతో కృంగిపోయి ఇంకా వారు ఊరు వెలుపల ఉంటూ వాళ్ళు అలానే జీవించేవారు. ఇంకా వారి యొక్క అపవిత్రతను బట్టి ఇంకా వారు ఇంకా అదే పరిస్థితుల్లో ఉండి కొన్ని దినాలైన తర్వాత చనిపోవాలి. ఈ విధంగా ఆ కాలంలో ఉండేవాళ్ళు. ఈ విధంగా ఊరు బయట ఉన్న వీళ్ళు 10 మంది కుష్టి రోగులు, వారి యొక్క పరిస్థితి తెలుసు కదా. వారి కుటుంబీకులు వారికి తోడు లేరు. ఎవరు కూడా స్నేహితులు కూడా వారికి తోడుగా లేరు. అయితే ఆ గ్రామం వెలుపల ఉన్న వారు ఎంతో భయంకరమైన పరిస్థితిలో ఆ కుష్టి వ్యాధితో ఉంటున్నప్పుడు యేసు ప్రభువు యెరూషలేమునకు ప్రయాణం అవుతూ ఉండగా ఆ గ్రామం వైపుకు వస్తాడు. ఎక్కడైతే 10 మంది కుష్టి రోగులు ఉన్నారో ఆ గ్రామం గుండా వెళ్తూ ఉన్నాడు. అయితే వెళ్తూ ఉన్నాడు కదా యేసు ప్రభు. మనకు తెలుసు కదా, యేసు ప్రభు అనేక ప్రాంతాలకు వెళ్ళి ఆయన దేవుని గురించి వాక్యం అనేకులకి బోధించేవాడు. ఇంకా అనేక అద్భుతాలు, సూచక్రియలు, స్వస్థతలు చేస్తూ ఉండేవాడు కదా. అయితే బహుశా ఇక్కడ ఉన్న గ్రామంలో ఉన్న 10 మంది కుష్ఠరోగులు కూడా యేసు ప్రభు యొక్క గొప్పతనము ఇంకా ఆయన చేసిన కార్యాలు తెలిసి ఉండవచ్చు కదా. అయితే ఆయన చేసిన అద్భుతాలు, ఆయన చేసిన స్వస్థతలు అవన్నీ ఆ 10 మంది కుష్ఠరోగులకి తెలిసి ఉండొచ్చు. అయితే ఆ వైపునకు పోతూ ఉన్న యేసు ప్రభుని ఆ 10 మంది కుష్ఠరోగులు చూస్తారు. చూసి వెంటనే ఇక్కడ చూడండి,
వెంటనే యేసు ప్రభువా మమ్మను కనికరించుము, మా మీద కనికరం చూపండి అని బహుగా కేకలు వేస్తారు వాళ్ళందరూ. 10 మంది యేసు ప్రభు ఆ ప్రాంతం కూడా వెళ్తూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ వెళ్తూ ఉన్న యేసు ప్రభుని చూసి యేసు ప్రభువా మమ్మను కనికరించండి అని యేసయ్యని వేడుకుంటూ ఉన్నారు. ఆయనకి దూరంగా నిలబడి, ఆయన దగ్గరికి వెళ్ళలేదు వీరందరూ, కానీ దూరంగా నిల్చుండి యేసు ప్రభు యొక్క కనికరంని వేడుకుంటున్నారు. అంటే వారిని కూడా స్వస్థపరచండి అని వేడుకుంటున్నారు యేసు ప్రభువుని. అప్పుడు యేసు ప్రభు మీరు వెళ్ళి యాజకులకు మీరు కనపరుచుకోండి అని యేసు ప్రభు వారితో ఆ యొక్క 10 మంది కుష్ఠరోగులతో చెప్తాడు. యాజకులకి ఎందుకు కనపరుచుకోవాలి అని అంటే, ఆ కాలంలో వారికి ఎటువంటి రోగము శరీరం మీద వచ్చినా మొదటగా వారు వెళ్ళి యాజకులకి చూపించాలి. అంటే ఆ రోగము బాగుపడేదైతే వాళ్ళు ఊర్లో ఉండొచ్చు, లేదు ఆ రోగము బాగుపడేది కాదు అంటే అది వాళ్ళు ఊరు వెలుపల ఉండాలి. యాజకులు అంటే దేవుని మందిరములో పరిచర్య చేసేవాళ్ళు. ఆ యాజకులకి వీళ్ళు వారి శరీరం మీద ఉన్న రోగం ఉంది కదా, అదంతా వారికి చూపించాలి. అయితే ఇప్పుడు యేసు ప్రభు ఏమని చెప్పాడంటే, మీరు వెళ్ళి యాజకులకి చూపించండి అని చెప్పాడు కదా. అంటే అప్పటికి యేసుప్రభు మీకు స్వస్థత జరుగుతుంది అని చెప్పలేదు, కానీ మీరు వెళ్ళి చూపించండి అని చెప్పారు. కానీ అక్కడున్న వారందరూ కూడా వెళ్తారు, ధైర్యంతో యాజకుని దగ్గరికి వెళ్తారు. వెళ్తూ ఉండగానే వారి మధ్యలోనే ఆశ్చర్యం జరిగింది. చూడండి, వారికి ఉన్న రోగం అంతా పోయింది, వారి చేతులు బాగుపడ్డాయి. చూడండి, వారు సంతోషంతోనే ఉండిపోయారు. వారికి ఉన్న కుష్టి రోగం అంతా పోయింది. వారి చేతులు వారి కాళ్ళని చూసుకుంటున్నప్పుడు వారు చాలా బాగుపడిపోయారు. అప్పుడు అందులో ఉన్న ఒక వ్యక్తి గమనించాడు, నాకు దేవుడు స్వస్థపరిచాడు, యేసయ్య స్వస్థపరిచాడని ఒక వ్యక్తి గమనించి ఆయన వెంటనే ఏం చేశాడంటే, యాజకుని దగ్గరికి వెళ్ళలేదు కానీ వెంటనే తిరిగి యేసయ్య నన్ను బాగు చేశాడని వెంటనే తిరిగి చూడండి యేసయ్య దగ్గరికి వచ్చి యేసయ్య పాదముల దగ్గర సాగిలపడ్డాడు. ఆయన యేసయ్య దగ్గరికి వస్తూ ఉండగా ఎంతో గొప్ప శబ్దముతో ఆయన యేసయ్యకి గొప్ప శబ్దంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు, ఆయనకి వందనాలు చెల్లిస్తున్నాడు. ఆయన చేసిన మేళ్ళకి ఆయనకి ఎంతో థ్యాంక్ యూ చెప్తున్నాడు. చెప్పుకుంటూ వచ్చి యేసయ్య యొక్క పాదాల దగ్గర సాగిలపడిపోయాడు. చూడండి ఎంత కృతజ్ఞతతో నింపబడి ఉన్నాడు కదా. ఎందుకంటే ఆయనకు తెలుసు ఆ రోగమును బట్టి ఆయన జీవితంలో ఎంతో నష్టము ఎదుర్కొన్నాడు. ఆ రోగంను బట్టి ఆయన అందరికీ దూరం అయిపోయాడు కదా. ఆ రోగంను బట్టి ఆయన ఊరి వెలుపల ఉండవలసి వచ్చింది, కుటుంబానికి దూరంగా ఉండవలసి వచ్చింది. ఇంకా ఆయన శరీరం మీద నొప్పి, గాయము, బాధ ఎంతో అనుభవించాడు. ఎప్పుడైతే ఆ అనుభవం అంతా ఉంటుండగా, ఎప్పుడైతే వెళ్తున్నప్పుడు స్వస్థత దొరికిందో వెంటనే ఆయన ఊరుకుండలేదు, మౌనంగా ఉండలేదు, తిరిగి ఆయన గ్రామంకి వెళ్ళిపోయి వాళ్ళ కుటుంబంతో ఉండిపోలేదు. కానీ వెంటనే ఇది యేసయ్య ద్వారానే జరిగిందని ఆయన అర్థం చేసుకొని వెంటనే తిరిగి వచ్చి ఎంతో గొప్ప శబ్దంతో కృతజ్ఞతతో ఆయన హృదయం నింపబడింది. ఇంకా యేసయ్యకి ఎంతో వందనాలు చెల్లించుకుంటూ యేసయ్యని ఎంతో మహిమపరుస్తూ ఆయన వచ్చి సాగిలపడి ఆయన పాదముల మీద పడి ఆయనకి వందనాలు చెప్తున్నాడు. అప్పుడు యేసు అతని వైపు చూచి, 10 మంది కూడా స్వస్థ పొందినారు కదా, శుద్ధులైపోయారు కదా, మిగిలిన 9 మంది ఎక్కడా అని యేసయ్య ఇతనితో అడుగుతాడు. అడిగి ఆ 9 మంది కూడా స్వస్థత పొందారు కదా, వారు దేవుణ్ణి మహిమపరచలేదు, వారు తిరిగి రాలేదు కదా అని యేసయ్య అతనితో చెప్పి, నువ్వు నిలబడము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచిందని చెప్పి నువ్వు ఇంకా మీ ఇంటికి వెళ్ళుము అని అతనితో యేసయ్య చెప్పాడు. చూడండి, అతను ఎంతో కృతజ్ఞతతో యేసయ్య దగ్గరికి వచ్చాడు కదా. కానీ మిగిలిన 9 మంది మాత్రము వారు మేలుని పొందుకున్నారు, యేసయ్య ద్వారా స్వస్థత పొందుకున్నారు, కానీ తిరిగి యేసయ్య వద్దకు రాలేదు, కృతజ్ఞత యేసయ్యకి చెప్పలేదు. అయితే యేసయ్య అది ఆలోచించాడు, ఆ 9 మంది ఎక్కడా అని అడిగారు, కానీ వారు రాలేదు. కానీ యేసయ్య మాత్రం ఈయన యొక్క విశ్వాసంని చూసి ఎంతో సంతోషించాడు. ఇంకా నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచిందని అతనితో చెప్పి అతన్ని పంపివేశాడు. ఇంతవరకు లెసన్ మీకు అర్థమైందని నమ్ముచున్నాను. ఇప్పుడు కొన్ని విషయాలు మనం ఈ లెసన్ ద్వారా నేర్చుకుందాం. మనము ఎల్లప్పుడూ దేవునికి మరియు ఇతరుల ఎడల కృతజ్ఞత కలిగి ఉండాలి, గ్రాటిట్యూడ్ కలిగి ఉండాలి.
మనము ముఖ్యంగా దేవుని ఎడల మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు మన జీవితంలో అనేక మేలులు, ఉపకారములు, ఇంకా మన విషయంలో అనేకము చేశాడు. దేవుడు ఆయన మన జీవితంలో అనేక మేలులు చేశాడు కాబట్టి ఎల్లప్పుడూ మనము ఆయనకి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎలా కృతజ్ఞత కలిగి ఉంటాము? ఎలా అంటే ఎల్లప్పుడూ దేవునికి వందనాలు చెల్లించాలి, స్తుతించాలి. ఆయన చేసిన మేళ్ళను బట్టి మనం ఎల్లప్పుడూ స్తుతించాలి. ఆయన మనకి మంచి ఆరోగ్యంనిచ్చాడు, బలంనిచ్చాడు, జ్ఞానంనిచ్చాడు, ఇంకా మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, ఇంకా అనేకమైన మేళ్ళని మన జీవితంలో దేవుడు చేశాడు కదా. ఇంకా అనేకులకి లేనివి మన జీవితంలో ఎన్నో ఉన్నాయి. అవన్నీ చూస్తున్నప్పుడు నువ్వు సంతోషిస్తావు, ఎంతో ఆనందిస్తావు వాటిని బట్టి, కానీ నువ్వు దేవుణ్ణి స్తుతించవు కదా. అలా ఉండకూడదు, అది తప్పు. మనం ఎల్లప్పుడూ దేవుడు మనకిచ్చినవి అనేక విషయంల కొరకు మనం ఎల్లప్పుడూ దేవునికి స్తుతించాలి. ఉదాహరణకి మీకు దేవుడు ఆహారం ఇచ్చాడు కదా, భోజనం ఇచ్చాడు కదా. మీకు ఇచ్చిన ఆహారము ఎలా వచ్చింది? అది దేవుడు మీకు, మీ తల్లిదండ్రులకి మీకు బలం ఇచ్చినప్పుడు వారు కష్టపడి తీసుకొని వస్తున్నారు కదా. అంటే దేవుడు మీకు సహాయం చేస్తున్నాడు. దీనిని బట్టి మీరు ఎప్పుడు దేవునికి వందనాలు చెల్లించాలి. మీరు భోజనం చేసేటప్పుడు మొదటగా థ్యాంక్ యూ లార్డ్, దేవా ఈ భోజనం బట్టి నీకు వందనాలు అని దేవుణ్ణి మహిమపరచాలి. అదేవిధంగా అనేక విషయంలో కొరకు దేవునికి మీరు ఎల్లప్పుడూ దేవా వీటి విషయమై నీకు వందనాలు ప్రభువా, థ్యాంక్ యూ లార్డ్ అని ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞత చెల్లించే వారిగా ఉండాలి. అదేవిధంగా మీరు ఇతరుల ఎడల కూడా ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండాలి. మీ విషయంలో ఎవరైనా ఏదైనా సహాయం చేసినప్పుడు వాళ్ళకి మీరు థ్యాంక్ యూ చెప్పాలి. మీ విషయంలో మీరు స్కూల్కి వెళ్తున్నప్పుడు టీచర్ మీకు క్లాస్ చెప్తుంది కదా, లెసన్ చెప్తున్నప్పుడు మీరేమంటారు? చివరికి థ్యాంక్ యూ టీచర్ అని చెప్తారు కదా. అదేవిధంగా మీరు టీచర్కే కాకుండా అందరికీ మీ జీవితంలో మీకు ఎవరెవరైతే సహాయం చేస్తారో వాళ్ళకి ఆ సహాయంను పొందుకొని సంతోషించడం మాత్రమే కాదు, కానీ వారికి కృతజ్ఞత కలిగి ఉండాలి. అప్పుడు మీ హృదయంలో ఇంకా సంతోషం కలుగుతుంది. అందుకే ఇతరులు మీ ఎళ్ళ సహాయం చేసిన ఎళ్ళ, మేలు చేసిన ఎళ్ళ తప్పకుండా వారికి కృతజ్ఞత చెప్పాలి. మీకు అర్థం కావడానికి చూపిస్తున్నాను. ఇక్కడ 10 ఫింగర్స్ ఉన్నాయి కదా, అంటే 10 మంది కుష్ఠ రోగులు ఉన్నారు కదా. వారి యొక్క మొదటి పరిస్థితి ఏ విధంగా ఉంది? భయంకరంగా ఉంది కదా. వారు ఊరు నుంచి వెలివేయబడ్డారు, ఇంకా వారి కుటుంబం నుంచి దూరం అయిపోయారు, వారికి అన్నీ కోల్పోయారు, ఇంకా వారి శరీరంలో అన్నీ గాయాలు, ఇంకా చేతులు, కాళ్ళు, ఇంకా అవన్నీ భయంకరమైన అనుభవంలో ఉన్నారు. ఇంకా వారి కళ్ళు కనపడకుండా, ఇంకా మనుషులకి దూరంగా ఎవరు కూడా వారి యొద్దకి రాని పరిస్థితిలో, ఒక భయంకరమైన పరిస్థితిలో, అపవిత్రమైన పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. అలాంటి వారి మీద యేసయ్య కనికరం చూపించి వారిని స్వస్థపరిచాడు కదా. అయితే వారు వెళ్తూ ఉండగా స్వస్థత పొందుకున్నారు, వారు శుద్ధులైపోయారు. చివరికి వారు శుద్ధులైపోయినప్పుడు ఆ యొక్క సంతోషంతో వారు ఉండిపోయారు. ఇక్కడ చూడండి, అందరూ సంతోషిస్తున్నారు కదా. ఇక్కడ ఈ ఫింగర్స్లో ఉన్న అన్ని ఫింగర్స్ హ్యాపీగా ఉన్నారు కదా, వారు సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే వారు కుష్ఠి నుంచి, వారు ఇన్ని దినాలు బాధపడుతున్న ఆ కుష్ఠి నుంచి వారు విడుదల పొందుకున్నారు. ఇక మీదట వారి కుటుంబంతో వారు ఉండొచ్చు, అందరితో కలవచ్చు, సంతోషంగా ఉండొచ్చు. ఆ విధంగా అందరూ సంతోషంతోనే ఉన్నారు. అయితే వాళ్ళు స్వస్థత పొందుకొని వారి ఇంటికి వెళ్ళిపోయారు. కానీ అందులో ఒక్క వ్యక్తి మాత్రం, అతను యేసయ్య యొద్దకు వచ్చాడు. ఎందుకంటే ఆయనకి జరిగిన ఆ మేలు, ఆయన పొందుకున్న ఆ స్వస్థత ఆయన గుర్తించాడు. అది యేసయ్యను బట్టే జరిగిందని ఆయన ఏం చేశాడు? ఆయన చివరికి యేసయ్య దగ్గరికి వచ్చి ఆయనకి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మహిమపరిచి యేసయ్యను బిగ్గరగా, గట్టిగా, గొప్ప శబ్దంతో యేసయ్యను మహిమపరిచి ఇంకా ఆయన వచ్చి సాగిలపడి కృతజ్ఞతను తెలిపాడు, థ్యాంక్ యూ చెప్పాడు యేసయ్యకి. చూడండి, ఆయన ఒక్కడు మాత్రమే యేసయ్య ఎడల కృతజ్ఞత కలిగి ఉన్నాడు. మిగిలిన 9 మంది వారు సంతోషం అనుభవించారు, కానీ ఆ యొక్క స్వస్థతను బట్టి ఎంతో సంతోషించారు. కానీ వారు యేసయ్య యొద్దకి తిరిగి వచ్చి కృతజ్ఞతను తెలపలేదు, థ్యాంక్ యూ చెప్పలేదు. ఏ విధంగా అయితే ఈ ఒక్కడు మాత్రం యేసయ్యకి థ్యాంక్ యూ చెప్పాడు కదా, అదేవిధంగా మనమందరం కూడా, చిన్న బిడ్డలైన మీరందరూ, మనమందరం పాపులం కదా. మనం పాపం బట్టి దేవునికి దూరం అయిపోయాము. అలాంటి మన కోసం యేసయ్య ఈ లోకానికి
వచ్చి తన ప్రాణమును పెట్టి మనల్ని రక్షించాడు. అయితే మనము యేసయ్యకి ఎంతో కృతజ్ఞులం కదా. యేసయ్య ప్రేమను మనం పొందుకున్నాము. అయితే మనం యేసయ్యకి ఎప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండాలి. యేసయ్యకి ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించాలి, స్తోత్రం చెల్లించాలి, ఆయనకు వందనాలు చెప్పాలి. అదేవిధంగా చిన్న బిడ్డలైన మీరు కూడా ఏ విధంగా అయితే ఈ ఒక్క వ్యక్తి యేసయ్యకి ఎలా థ్యాంక్ యూ చెప్పాడో అలానే మీరు కూడా మీ కుటుంబంలో మీ జీవితంలో ఎప్పుడు దేవునికి ఎల్లప్పుడూ మీ నోట దేవానికి వందనాలు, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ అని ఎల్లప్పుడూ మీరు దేవుని మహిమపరచాలి. మీరు రాత్రి నుంచి ఉదయం మొదటగా లేచిన వెంటనే యేసయ్య రాత్రంతా నువ్వు నన్ను కాపాడావు, వందనాలు ప్రభువా, ఈ దినమంతా కూడా మమ్మల్ని కాపాడమని ఎప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పే బిడ్డల్లాగా మీరు ఉండాలని యేసయ్య ఆశిస్తున్నాడు. ఈ లెసన్ యాక్టివిటీ ఏంటంటే మీకు ఒక వర్క్షీట్లో ఒక పేపర్ ఇవ్వబడుతుంది. దాంట్లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. దాంట్లో డాష్ను బట్టి నేను కృతజ్ఞుడను ఎందుకంటే డాష్ 2 డాష్లు ఇవ్వబడుతుంది. అలా 3 క్వశ్చన్స్ ఇవ్వబడుతుంది. ఇంగ్లీష్లో ఐఎమ్ గ్రేట్ఫుల్ టు డాష్ ఫర్ డాష్. మీరు కృతజ్ఞుడను ఎవరికి అది రాయాలి, ఇంకా ఎందుకు వారికి కృతజ్ఞత కలిగి ఉన్నారు అనే విషయం కూడా మీరు రాయాలి. వచ్చే వారం మళ్ళీ ఒక క్లాస్లో మనం దేవుని చిత్తం అయితే కలుసుకుందాము. ఇప్పుడు ఈ క్లాస్ని ప్రార్థన ద్వారా ముగించుకుందాం. పరిశుద్ధ దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ఇంతవరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచినందుకు వందనాలు ప్రభా. అయ్యా, మా జీవితంలో మీరు చేసిన మేళ్ళకై ఉపకారములకై నీకు వందనాలు ప్రభా. చిన్న బిడ్డల జీవితంలో ఎల్లప్పుడూ మీ కృతజ్ఞత కలిగిన బిడ్డలుగా వారు ఉండడానికి మీరు వారిని ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.